హాయ్ గాయ్స్, టూ సోల్ రైడర్స్. ఏం చేస్తాడు బ్రో పొద్దుగాల? హాయ్ గాయ్స్. ఓ మన రాత్రి చెప్పాల చిడతపోలి ఇక్కడ ఉన్నాడు, కనిపించిండా ఇప్పుడు? ఎవరు బా? గుడ్ మార్నింగ్. రాత్రికి నాకు ఈ డాగ్ ఇప్పుడు రేసింగ్ అవుతుంది. దా అసలు గైస్ మన హాయ్ గైస్, మన ఫామ్లో ఆవులు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ మామిడి తోట ఉంది, రైట్ సైడ్కి వెళ్ళి వెళ్తే కదా చింటూ. ఒకటి మన దేశీ ఆవు, ఒకటి మహారాష్ట్ర కావు. గైస్ మన దగ్గర డాక్టర్ ఉన్నాడు, బిఎస్సి ఆ డాక్టర్ ఉన్నాడు. ఆ బ్రో కూడా డాక్టర్. ఇప్పుడు ఆవు గురించి చెప్తాడు. ఇప్పుడు చెప్పు, బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నావు, చెప్పు నువ్వు చెప్పు. ఓకే, ఏదో నీకు తెచ్చిన నాలెడ్జ్ కి చెప్పు బ్రో. ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ కాదా నువ్వు? అయ్యా, ఇప్పుడు దానికి దూడ ఎప్పుడు పుడుతుంది? రేపు మార్నింగ్. ఇంకా ఫస్ట్ గైస్, ఫామ్ మనది అయినప్పుడు మనం కూడా కష్టపడాలి. కాబట్టి నితిన్ బ్రో పెన్నెత్తుతుండు. ఇలాంటివి ఎన్నో చేసి వచ్చాడు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఆవులన్నీ ఇప్పుడు గోవు సేవ చేస్తుండే. ఇప్పుడు ఏమన్నారు ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటికాడ ఒక్కొక్క గోవును పెంచాలి, మన దేశాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నేనైతే. ఉన్నాయా? ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో ఉందా? అది చెప్పదు. హైదరాబాద్ కాదు బ్రో, ఇది మన వైజాగ్ కాలనీ దగ్గర. మన వైపు లాగాలి బ్రో. అది చూసారా గాయస్, దినేష్ యాక్చువల్లీ రైడ్కి వచ్చి పేడెత్తి కూడా సిద్ధపడ్డాడు. కడకి ఒక తొమ్మిది ఎంగాల మనకు ఎక్సర్సైజ్ అని చెప్పు. లక్షణాలు ఉన్నాయండి. చిన్న బ్లాగ్ కోసం వచ్చిన కష్టాలు. ఇది కష్టంగా ఎద్దులు పెంచేటోళ్ళ కష్టం. సూర్యాంగడాక పక్కలి రావట్లేదా? గైస్, మా టూ సోల్ రైడర్స్ ఇప్పుడు కన్నెట్ చేస్తున్నాం బురదలో ఫైట్. మనకి ఇప్పుడు మన తరపునకి వెళ్ళి సాయత్రి నింపుతున్నాం బురదలకి. వద్దురా సావ తెంపుతున్నావు. ఎందుకు రావి బతకని గుద్దలం చూస్తావు ఊకని. మన ఆరడుగులు అందగాడు సుశీల్ బ్రో ఇప్పుడు ఫైట్ చేస్తుండు బురదలా. చూసుకోండి, ఏమంటారు మన వాళ్ళు తెలుగులా, చూడండి ఇంగ్లీష్లా. గైస్ ఇదంతా పొలమే, ఇవి అయినది. రేపు కోస్తారంట, ఎవరైనా కావాలంటే కొనుక్కోరి. ఏమైనా మొత్తం డల్ ఉన్నావు సుశీల్ బ్రో, రాత్రి నిద్ర పోలే? ఓకే.
ఏడాకా పోయినావు? ఇదేనా మనం వచ్చింది రాత్రి గేటు? గైస్ బాతులు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే డిఎం చేయరు, నా నంబర్ పెడతా. అది మందే కొంగ. అట్లా వాళ్ళందరూ వెళ్ళిపోయినాక కెమెరా ఏంటి బ్రో? థ్యాంక్ యూ. తెచ్చుకోపోతా. బిఎస్సి ఎంబీఏ డిగ్రీ చేసిన మనోడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి. గైస్ మన దగ్గర మన బ్రో దగ్గర 2 crores చెట్టు ఉందంట, దాన్ని బ్లాక్ స్టోన్ అంటారంట. చూద్దాం. లీవ్స్ కూడా బ్లాక్ ఉంటాయి. అంటే ఇది మామిడి టైపా? మామిడిలో మొత్తం మామిడి మొత్తం బ్లాక్ ఉంటది. ఓకే. కట్ చేస్తే ఎల్లో లోపల మొత్తం. రైట్. చైనాలో ఎక్కువ చైనా ఫ్రూట్. నార్మల్ ప్రొసీజర్. ఇది సపోటా చెట్టు మీకు అందరికి తెలుసుగా. సపోటా పండ్లు. హాయ్ గైస్, ఇక్కడ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇది మొత్తం ఉంది ఫామ్. అక్కడ అరటి చెట్లు ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి. మనకిడ సీమ కోడలు అట్లా పోతున్నాయి. ఏం బ్రో? ఏడు డ్రాగన్ ఫ్రూట్ 10 రూపాయలు, నేను వచ్చి 10 కొంటా. బిగ్ బ్లాగర్ ఉన్నాడు. వద్దు. హాయ్ గైస్, మన బ్లాగర్ నన్ను కూడా బ్లాగ్ చేయి బ్రో. ఆపోజిట్ బ్లాగింగ్ వీడియో క్లిప్ నాకు పంపి. హాయ్ గైస్, ఇట్లా నువ్వు చేయి, నేను చేయి చెప్తా. నాకు ఈ క్లిప్ పంపు కట్ చేసి. హాయ్ గైస్, మామిడి తోటలా జిమ్మి ఆడు, బన్నీ ఆడు, అక్కడ కోడలు ఉన్నాయి చూడు. Hi guys. We are just having this. బంటే బండి చెప్పు. ఉండండి, అడ్డంలోది. బ్రో నన్ను తీయవా డాక్టర్ బాబు? నార్మల్ సైడ్ తిప్పు, అట్లాగా ఉంటుంది ఇప్పుడు కెమెరా. ఫోన్ తిప్పు. రైట్. బండి బాబు. బైక్ పోయి హాయ్ గాయ్స్, మామిడి తోటలో లైన్ అప్ పెడుతున్నాం మేము.
ఏదో డ్యాన్స్ స్టెప్ వేద్దాం అనుకున్నావు అయిపోయినావు ఎందుకు కదా డ్యాన్స్ స్టెప్ వేద్దాం అనుకున్నావు అయిపోయినావు. ఏమన్నా వాళ్ళు అంటున్నారు. లోపల తక్కువ లేదంటే లైట్లు బంద్ చేయపోయినావు. లొకేషన్కి వచ్చినాం. ఫోటోషూట్ చేస్తున్నాం ఆఫ్ రోడింగ్ ఈ బైక్ ఇక్కడ ఈ లొకేషన్లో క్రేజీ ఉంటుంది ఫొటోస్. మీరు డిఎం చేస్తా చూడు. ఎందుకంటే నీకు వీడియోలో ఫాస్ట్ అయిపోతుందా స్లోగా తీయాలి ఇప్పుడు మూమెంట్ స్లో ఉండాలి అట్లా లొకేషన్ క్రేజీ ఉంది గాయస్. తెలియదు అన్నప్పుడు యూ జస్ట్ కాల్ ద అంబులెన్స్, కాల్ ద పారామెడిక్స్, కాల్ ద డాక్టర్స్. అండ్ ఆయన ఫస్ట్ ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యింది, కింద పడ్డారు, వెంటనే మనం ఏం చేయాలి, ఫస్ట్ బండి వరకు అయితే మనకు తెలుసు, ఇంజిన్ ఆఫ్ చేసేయాలి, బండి సైడ్కి పెట్టాలి, మనిషిని తీసుకొని సైడ్లో పెట్టేయాలి. ఒకవేళ ఏదైనా ఫ్రాక్చర్ అయింది ఏదంటే దాన్ని ఎంత లెస్ కదిలిస్తే అంత మంచి చేసినట్టు. ఏదన్నా తగిలింది ఎంత మనం దాన్ని లెస్ మొబిలైజ్ చేయాలి. సో దానికి ఫస్ట్ ఎయిడ్ ఏంటంటే ఏదైనా మన దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఒక స్ట్రాంగ్ థింగ్ తీసుకొని దానికి ఆ ప్లేస్కి దాంతో కట్టేసేయాలి. ఓకే. అండ్ వెంటనే పారామెడిక్ హెల్మెట్ మాత్రం తీయకుండా ఉండడానికే ట్రై చేయండి. హెల్మెట్ ఏంటి, పారామెడిక్స్ వచ్చాక అంబులెన్స్ లోపల కానీ లేదా హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ పారామెడిక్స్ వాళ్ళు తీస్తారు. సో దే ఆర్ ట్రైన్ ఫర్ ఇట్. ఓకే. ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ ఏమన్నా సర్వైకల్ స్పైన్ గనక ఏమైనా ఇంజురీ అయిందంటే మనం హడావిడిగా హెల్మెట్ తీసామనుకో అది ఇంకా డిస్ప్లేస్ అయ్యేది. అది ఏంటంటే మనకు ఫస్ట్ వర్టిబ్రా, సెకండ్ వర్టిబ్రా, ఇక్కడ మనకు వర్టిబ్రాస్ ఉంటాయి కదా, సెకండ్ వర్టిబ్రా కొద్దిగా ఉంటుంది, ఫస్ట్ వర్టిబ్రా వెళ్ళి ఆ సెకండ్ వర్టిబ్రా మీద కూర్చుంటుంది. అది కొంచెం ఇలా డిస్ప్లేస్ అయ్యి ఏమన్నా బ్రెయిన్కి ఏదైనా ఇంజురీ అయిందంటే మనకి వెనక పార్ట్ ఇంకా ఇంపార్టెంట్. అసలు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ బ్యాక్ యాక్చువల్లీ. హైండ్ బ్రెయిన్ మనకి ఏదైతే మిడిల్ ఆబ్లాంగేటా ఏవో ఉంటుంది మనకి, అవి మన రెస్పిరేషన్, హార్ట్ రేట్ని కంట్రోల్ చేసేది అదే. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మనకి అది. ప్లస్ ఏదైనా మనకి విజిబుల్గా ఏదైనా బ్లీడింగ్, ఒకవేళ ఏదన్నా బండి కానీ లేదంటే ఏదైనా పోల్ కానీ డైరెక్ట్ గుచ్చుకుందనుకో తీయడానికి ట్రై చేయొద్దు. ఏదన్నా ఒక రాడ్ ఇలా వెళ్ళిపోయింది అంటే ఏదైనా త్రూ అండ్ త్రూ వెళ్ళిపోయింది, దాన్ని తీయద్దు అసలు. ఎందుకు అంటే వెళ్ళిన రాడ్ ఏదైతే ఉందో అది అక్కడ బ్లీడింగ్ని ఆపుతుంది, అది అక్కడ ప్రెషర్ పెడుతుంది. దాన్ని మనం తీసేస్తాం అనుకో ఆ ప్రెషర్ పోతుంది, ఆ ప్రెషర్ ఎఫెక్ట్ పోతుంది, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదొకటి. సో ఫస్ట్ ఏంటంటే మనం సేఫ్టీ గేర్స్ పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ సేఫ్ సైడ్కి రోడ్ మధ్యలో పడి ఉంటే ఫస్ట్ అందరూ గుంపు కూడి ఏం జరిగింది అనుకుండా ఆయన తీసుకొని ఫస్ట్ ఏదైనా హైవే మధ్యలో పడ్డారు లేకపోతే రోడ్ మధ్యలో పడ్డారు ఫస్ట్ ఆయన తీసుకొని సైడ్లో పెట్టుకోవాలి. హెల్మెట్ అయితే తీయద్దు. ఒకవేళ ఏదన్నా లెగ్స్ కానీ ఏదైనా బెండ్ అయితే ఆ బెండ్ని స్ట్రైట్ చేయడానికి అయితే అస్సలు ట్రై చేయకూడదు. దాన్ని ఆ బెండ్ ఒకవేళ ఏదైనా ఫ్రాక్చర్ అయింది, బెండ్ అయింది, అది అలానే ఉంచేసి ఆ ఉన్నదానికే ప్లాంక్ సపోర్ట్ బెస్ట్. ఏంటంటే ఏదన్నా బ్రాడ్ వుడెన్ ప్లాంక్ కానీ అట్టముక్క కానీ అది తీసుకొని ఏది దొరికితే అది. ఒకవేళ మన దగ్గర అయితే యాక్చువల్గా బ్యాండేజెస్, బేసిక్ ఎన్ఎస్ బాటిల్ అవన్నీ ఉండాలి. ఒకవేళ మనం లాంగ్ రైడ్కి వెళ్తున్నామంటే ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే క్యారీ చేయాలి. లేదు అన్నా కూడా ఏదో ఒక తాడి దొరికిన దాంతో కట్టేసి దాన్ని స్టెబిలైజ్ చేయాలి. వెంటనే అంబులెన్స్ కాల్ చేయాలి అండ్ అక్కడి నుంచి వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. సో బేసిక్ మనం తీసుకునే రోడ్ మీద అయితే తీసుకునే చర్యలు అయితే ఇవి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ప్రికాషన్స్ అనమాట బేసిక్గా. సో బేసిక్గా మనకి హై ఛాన్సెస్ ఆఫ్ మోటార్ సైకిల్ నడిపేటప్పుడు పడే ఒకవేళ చిన్న అబ్రేషన్స్ కానీ అట్లా ఏంటంటే మనమే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు. దానికి మన దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఎన్ఎస్ బాటిల్ అంటే సెలైన్ బాటిల్ ఒకటి, బ్యాండేజ్ ఒకటి. మనం అసలు ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏమి ఉండాలి, బ్యాండేజ్ ఒకటి ఉండాలి, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇంజెక్షన్స్ కానీ ఏదైనా పెట్టుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి మనం ఇవ్వడం వల్ల అది చేయడం వల్ల నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో టాబ్లెట్స్ ఓకే, టాబ్లెట్స్ పెట్టుకోవచ్చు. అండ్ క్లీనింగ్కి ఎన్ఎస్ ఒకటి, బ్యాండేజ్ ఒకటి, ఇంకా బిటాడిన్ క్రీమ్ ఒకటి దొరుకుతుంది. క్రీమే ఎందుకంటున్నాను, సొల్యూషన్ ఎందుకు వద్దంటే అది వాష్ అవుట్ అయిపోతుంది, క్రీమ్ అయితే అక్కడ స్టే చేస్తుంది. సో బేసిక్ అయితే ఇది మెయిన్గా మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీ, ఫ్రాక్చర్స్ ఇవి బాగా మేజర్. అబరేషన్స్ అంటే దాన్ని మనం చిన్నగా ట్యాకిల్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు, లైక్ లైఫ్ థ్రెటనింగ్ కాదు అవి. సెకండ్ లొకేషన్కి వచ్చాము.
గైస్ ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి కేజీలో. ఇక్కడ ప్యారెట్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ లొకేషన్లో వచ్చాము. క్రేజీ వైబ్ ఉంది ఇక్కడ. చిన్న చిన్న రామచిలుకలు. కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇందులో ఉన్నాయి. ఇదేదో జంతువు ఉంది, మాకు అర్థమవుతలే. నిప్పుకోడి, పెద్ద కోడి. ఎంత క్రేజీ ఉంది కదా గాయస్. బాతులు, ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి. బాతులు, ఇప్పుడున్న ప్యారెట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. నా పైన ఉన్నాయి ప్యారెట్స్ చూడండి. ఆగో, చిన్న చిన్నవి, పెద్దవి పెద్దవి ప్యారెట్స్. ఎట్లున్న క్రేజీ ఉన్నాయి ప్యారెట్స్. దిస్ ఇస్ జంట పక్షులు చిన్నవి. అక్కడ పైన న్యాచురల్స్ కనిపిస్తుంది. హాయ్ చెప్పు నాన్న. హాయ్, సే హాయ్. హాయ్, సే హాయ్. హాయ్ హాయ్ కరో. హాయ్ 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 హాయ్, కమ్ ఆన్ హియర్. సే హాయ్. సే హాయ్. హాయ్ బోలో నాన్న. హాయ్. సే హాయ్. సే హాయ్. అలవాటు చేసుకుంటే అలవాటు అయితే మళ్ళీ ఫామ్లో పెట్టాను ఎక్కువ. యాక్చువల్లీ మంచి చేతిపై కొంచెం వాళ్ళతో చేస్తుంటే అని ఈ ఫామ్లో వదిలేసిన అలవాటు. బైక్ లైనప్. ఇది ఫామ్ అండి ఇక్కడ. మీకు వంకాయ ఉంటుందా? ఉంటది పై లోపలిది. రెడ్ కావాలి. నీకు ప్యాషన్ ఉంది, ఇంకో ప్యాషన్ కావాలా? స్మాల్ ప్యాషన్ ఇస్ ఎండ్లెస్. చూడు, There is boys. Yeah, quotation. our inspiration, our respiration. సడన్ ఎక్స్ప్రెషన్ తీసుకో. కడదాం ఇది అది కాదు, నీ వంకాయ ఉంటా చూసినావా? వంకాయ వంకాయ నీ వంకాయ ఉంటా చూసినావా? అది ఇట్లా పోతే పాడి సమాజం బ్రో, అన్ని తప్పు. సమాజం పాడు. ఇదిగో నేను బైక్ కట్టుకుంటా నీకు. మిక్చర్ తెస్తుంది. షేరింగ్ కేరింగ్. జరుగు మిచ్చన్ వచ్చింది. కత్తి 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 అందుకో జానకి. ఏంది ఏమున్నది? నువ్వు దిగి సగం దిగి, మనోడు తీసిండు. రెడ్ అంతే లోపల క్రికెట్ ఆడతా. నాకేనో తేడా కొడుతుంది సామి. నాకేనో తేడా కొడుతుంది సామి. దీన్ని చూస్తే ఏదో ఒక నువ్వు దీన్ని చూపి ఫస్ట్. లోపల 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 గుజ్జు తీసుకుంది అంతే. ఇది పైన ఏంది బ్రో, ఎంత పని చేసినావు? చూపిస్తాను మొత్తం తింటావా? పైన ఎత్తులు తినాలా? లోపల ఎత్తు. గుడ్ క్యాచ్ బ్రో. బ్రో ఏమో నాయేమో బ్రో.
నా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే 5757 కి ఓటేయండి. మీ బండి నంబర్ 2681 మిగతా అంతా అయిపోతుంది. ఓకే కాదు ఇదే పువ్వు డైలాగ్ చెప్పినావు ఒకసారి చెప్పో. ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్ అని మీ పిల్లకి ఇచ్చేసి పో అంటున్నా. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే. ప్లాంట్ వచ్చేస్తుంది. బాయ్ చెప్పిన ఫ్లవర్ ఇక్కడ ఉంది, చూద్దాం. ఇచ్చేస్తా గైస్. ఇది బత్తాయి తోట. ఇంతకుముందు పోయింది అన్ని ఆల్ మిక్స్ తోట ఉండే, ఇది ఓన్లీ బత్తాయి తోట. ఒక 5 acres లో ఉంది. ఎల్లో కలర్ ఉంది. అన్న మన కోసం బత్తాయిలు తెంపుతుండే ఇక్కడ. గాయస్ మన వాళ్ళు అందరు వస్తారు. బండి బండి మనకి ఆవు దాని పేరు ఇక్కడ మనకి యానిమల్ షెడ్ ఉంది. ఇక్కడ చూద్దాం. యానిమల్ వేస్ట్ అంతా ఇక్కడ యూజ్ చేస్తారు పొలంలో. బర్రె ఉంది, రేజీ ఉంది బ్రో. తొంభై 95 బద్దతోడ మన నాటుకోళ్ళ కోసం షెడ్స్. ఇది కోడిలు ఉంటాయి ఇంట్లో. ఇక జరుగు కోడి పిల్ల ఉంది. కోడిలు ఉన్నాయి, కోడి పిల్లలు ఉన్నాయి. మొత్తం పెండ వేసిన బ్రో. మా దగ్గర మైక్ ఉంది, ఒకసారి పెట్టు బ్రో. అది చూడు పెట్టు. అది బర్రె భయపడుతుంది ఫ్రెండ్స్. ఏ దొంగలు ఏ బాబు బత్తాలు లేకపోతురు. బండిగాడు తింటూ మామా. ఏంది జామకాయ దొరికిందా నీకు? తినే జాంకాయ. ఎవరు జామకాయ అమ్మ ఇచ్చిందా? వెళ్ళిపోదాం పదా, లేట్ రమ్మను అరే భయ్యా సార్ బ్రో. బ్రో పదా లేట్.